బేసి సంఖ్య ఉన్నప్పుడు మనం ఎట్లా, ఇది n-1 n-1 రౌండ్స్, 5 రౌండ్స్ ఉంటాయి. ఒకవేళ బేస్ సంఖ్య 7 ఉంటే 7 రౌండ్స్ ఉంటాయి. ఇది ఒక సూత్రం. సైక్లిక్ మెథడ్లో సరి సంఖ్య టీమ్స్ వచ్చినప్పుడు మనం ఎన్ని రౌండ్స్ వస్తాయనంటే n-1. ఒక 6 టీంలు ఉండేది ఉంటే 6-1 5 రౌండ్స్ ఉంటాయి. అదేవిధంగా బేసి సంఖ్యలో టీం 5 ఉండేది ఉంటే 5 మ్యాచ్లు ఉంటాయి, 7 ఉండేది ఉంటే 7 అన్ని రౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి ఏ విధంగా ఉంటుంది ఆ సైక్లిక్ మెథడ్ అనేది మనం ఏ విధంగా డ్రా చేస్తాం అనేది ఒక్కసారి ఒక 6 టీమ్స్ పాల్గొంటున్నాయి. 6 టీమ్స్ పాల్గొంటున్నాయి. మనకి ఎన్ని రౌండ్స్ వస్తాయి? 5 రౌండ్స్. ఓకే, R1 R2 ఇన్స్టాలో కూడా బాగా అడ్వాన్స్ అవుతుంది. ఇన్స్టా మన ఇన్స్టా ఫిజికల్ యాక్టివిటీస్ వేస్తున్నా లేదన్నా నువ్వు అనుకుంటాను. కానీ అది రాబో కాలంలో స్పోర్ట్స్ అనేది ఎట్లా అంటే ప్రతి దానికి కమర్షియల్ అయిపోతుంది. ఈ సైక్లిక్ మెథడ్ లో మాత్రం క్లాక్ వైజ్ తీసుకుంటాం. నేను ఆయన అయిపోయింది అప్లోడ్ చేసేసిన. సాయంత్రం ఇంటి పోయినాక వైఫైలో అప్లోడ్ చేసేస్తాను. మనం ఇప్పుడు ఎన్ని టీమ్స్? 6 టీమ్స్ కాబట్టి 1 2 ఇదైతే స్టోరేజ్ అవసరం లేదు. 4 మనం ఎప్పుడంటే 5 6 ఇది దీంతో ఆడుతుంది, ఇది దీంతో ఆడుతుంది, ఇది దీంతో ఆడుతుంది. డౌన్లోడ్ చేసుకోవాలి. రౌండ్ నెంబర్ 2 వచ్చే వరకు ఏంటి, ఈ 1 అనేది కాన్స్టెంట్ ఉంటుంది. 1 అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సైక్లిక్ మెథడ్ అంటే ఏంటిది? సైకిల్ క్లాక్ వైజ్ ఉంటుంది అంతే. ఈ 1 అనేది కాన్స్టెంట్స్ ఉంటుంది. ఈ 1 అనేది కాన్స్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ 6 అనేది దీని కిందికి వస్తుంది. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మళ్ళీ సేమ్ మన రొటేషన్ మొత్తం సేమ్. చెప్పండి సార్. నెక్స్ట్ 2 5 సెకండ్ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ అప్లోడ్ అవుతుంది. నెట్ పోతాను ఇంటి పోయినాక వైఫైలో పెట్టేస్తాను. వైఫైలో అప్లోడ్. ఈ 1 అనేది కాన్స్టెంట్ ఉంటుంది. మళ్ళీ ఈ 5 అనేది కిందికి వస్తుంది. 5 6 4 రైట్. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 4. అక్కడ 1 అనేది కాన్స్టెంట్. మనం నెక్స్ట్ ఏం తీసుకుంటాం? 4 5 6 2 3 రైట్. సేమ్ 5వ రౌండ్ కూడా ఇంకా 1 అనేది కాన్స్టెంట్. నెక్స్ట్ 3 4 ఇది మనకు లీగ్. ఇప్పుడు ఇదే ఇప్పుడు మనకు టీమ్స్ కూడా మనకు 6 టీంలు వచ్చినప్పుడు మనకు ఎన్ని మ్యాచెస్ ఆడాలని ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. n × n-1 n × n-1/2. మనకి ఇప్పుడు ఎన్ని టీమ్స్ తీసుకున్నాం? 6 టీమ్స్. 6 - 1/2 6 15 మ్యాచ్లు వచ్చినాయో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక్కో రౌండ్లో 3 మ్యాచ్లు ఉన్నాయి. 3 5ల 15 మ్యాచ్లు వచ్చినాయి కాబట్టి ఇది సైక్లిక్ మెథడ్. ఇందులో ఏమైనా సైక్లిక్ మెథడ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డ్రాస్ ఇదే విధంగా చేసుకుంటాం. ఫస్ట్ రౌండ్లో ఈ మ్యాచ్లు ఆడిపిస్తాం, సెకండ్ రౌండ్లో ఈ మ్యాచ్లు ఆడిపిస్తాం, థర్డ్ రౌండ్ ఇది, 4th రౌండ్ ఇది, 5th రౌండ్. ఇది సైక్లిక్ మెథడ్. ఎందుకంటే కంపల్సరీ మనం అందరం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి టోర్నమెంట్ మనకు లీగ్ టోర్నమెంట్ ఉంది. ఎక్కడ పోయినా కూడా ఈ మూడు మెథడ్లలో ఏదో ఒక మెథడ్ మనం కంపల్సరీ డ్రా చేయాల్సి వస్తుంది. సైక్లిక్ మెథడా, ట్యాబ్లర్ మెథడా, లేకపోతే స్టేర్ కేస్ మెథడా, 3 మెథడ్లలో ఏదో ఒక మెథడ్లో మనం కంపల్సరీ డ్రా చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ ఇది అవసరం పడుతుంటారు. కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఏదో ఒక వేలో మనం వేసినా కూడా టోర్నమెంట్ మనం సక్సెస్ చేయగలుగుతాం. ఇది సైక్లిక్ మెథడ్. ఇది ఓకేనా అందరికీ? ఇలా మన డౌట్స్ ఏం లేవు కదా, ఈజీగా. ఇది సరి సంఖ్య ఉన్నప్పుడు ఇప్పుడు సరి బేస్ సంఖ్య ఉన్నప్పుడు కూడా ఎట్లా మనం చెప్తాం. ఇప్పుడు మనం సరి సంఖ్య ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు చెప్పాం. ఇప్పుడు 6 టీమ్స్ ఉన్నప్పుడు
అంటే ఇప్పుడు దీంట్లో ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు 6 టీమ్స్ ఉన్నప్పుడు 2 గ్రూపులు చేస్తున్నావా ఒకే గ్రూప్ చేస్తున్నావా అనే దాని పద్ధతిలో కూడా చెప్పాలి. అంటే లీగ్ కమ్ నాకౌట్ అదే మళ్ళీ కాంబినేషన్ టోర్నమెంట్ కాంబినేషన్ అది మళ్ళీ లీగ్ ఇది ఓన్లీ లీగ్ 6 టీంలు వచ్చినాయి. 6 టీంలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా చేస్తున్నాం? జనరల్ గా ఎక్కడైనా ఒక 6 టీంలు వచ్చినప్పుడు ఒక సింగిల్ లీగ్ తోటే కాకుండా అంటే గ్రూప్స్ చేసుకుంటాం. గ్రూప్స్ చేసుకున్నప్పుడు కూడా ఎట్లా అనేది కూడా అది తర్వాత మళ్ళీ ఒక్కసారి చూద్దాం. వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ టీమ్ పలానాని ఎట్లా అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు ఆ గ్రూప్ లో, కానీ గ్రూపులు చేసినప్పుడు ఉండడానికి వీలు ఉండదు. అవును, ఇది ఒక 6 టీంలు మాత్రమే వచ్చినాయి. 6 టీంలు వచ్చినాయి. మనం లీగ్ టోర్నమెంట్ కండక్ట్ చేయాలి. ఎట్లా చేసుకోవాలన్నది ఇది రాసి మళ్ళీ ఇప్పుడు మనం టోర్నమెంట్ లో వెళ్తుంటే ఒక 4 రూల్స్ వస్తుంటాయి. ఏసీబీడీ ఇస్తాం కదా అట్లా అది కాంబినేషన్ లీగ్ కమ్ నాకౌట్ అప్పుడు మనం 4 ఏ పూల్ కాపులకి మన పూలకి వెళ్ళి పూల్ విన్నర్స్ తీస్తాము. మళ్ళీ అది వేరే టాపిక్ అవుతుంది. జస్ట్ మనకి ఏంటంటే ఒక 6 టీంలు వచ్చినప్పుడు ఏ విధంగా మనం టాస్ చేసుకోవాలనేది రౌండ్ నెంబర్ 1 మనం ఏది ఒకటి మనం క్లాక్ వైజ్ చేసుకుంటాం అంతే. 1 2 3 4 5 6 నెక్స్ట్ వచ్చే వరకు ఏంటి రౌండ్ 2 వచ్చే వరకు అనేది 1 అనేది కాన్స్టెంట్. 1 అనేది మనం ముట్టుకోము. ఇక ఇది అనేది 6 అనేది కిందికి వస్తుంది. ఇవన్నీ మన సేమ్ ఒక రౌండ్ ముందుకు వస్తుంది అంతే. ఇక్కడ 6 ఇక్కడికి వచ్చేసింది. మన 2 అనేది కిందికి వచ్చేసింది. 3 అనేది ఇట్లా వచ్చేసింది. ఇక ఒక రౌండ్ ఒకటి తిరుగుతుంది అంతే. మన క్లాక్ వైజ్ తిప్పుకుంటూ రావాలి అంతే. ప్రతిదీ మన క్లాక్ వైజ్ ఒకటి తిప్పుకుంటూ రావడమే ఈజీగా. గెలిచిన దానికి 2 పాయింట్లు వస్తాయి. ఓడిపోతే 0 పాయింట్స్. డ్రా అయితే 1 పాయింట్. అది మనకు అంటే స్కోరింగ్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇవే 6 టీంలు కాకుండా 7 టీంలు పార్టిసిపేట్ అయ్యాయి సైక్లింగ్ మెథడ్. 7 టీమ్స్ పార్టిసిపేట్ అయితే అప్పుడు మనం రౌండ్స్ ఏమని చెప్పినాము? n నెంబర్ ఆఫ్ రౌండ్స్ 7కి 7 ఉంటాయి. ఇక్కడ ఒకటి మనం ఎక్స్ట్రా ఒకటి యాడ్ చేసుకుంటాం. ప్రతి మనము ఇప్పుడు మన సరి సంఖ్య ఉంటున్నామో టీంలు మ్యాచ్ అయితే 2 2 2. కానీ ఇక్కడ 7 సంఖ్య 7 కానీ 5 కానీ 9 కానీ వచ్చినప్పుడు బేసి సంఖ్యలో మనం వచ్చినప్పుడు ఒక బై అనేది మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం. కాబట్టి ఒక రౌండర్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాం. సేమ్ సైక్లిక్ మెథడ్లోనే 7 టీమ్స్కి వెళ్తాం. R1 R2 R3 సేమ్ ఇదే సైక్లిక్ మెథడ్లా ఫస్ట్ ఇక్కడ బై చేసుకుంటాం. ఫస్ట్ బై 6 7 ఇక్కడ ఏం చేస్తాం మనము? 7 టీమ్స్ వచ్చినప్పుడు ఈ 8 టీమ్స్ వచ్చినప్పుడు బై అనేది కాన్స్టెంట్ గా పెట్టుకుంటాం. ఇంతకుముందు 1 అనేది కాన్స్టెంట్ గా పెట్టుకున్నాం కదా. ఇక్కడ బై అనేది కాన్స్టెంట్ పెట్టుకొని మిగతా అంతా క్లాక్ వైజ్ చేసేస్తా ఉంటాం అంతే. బై అనేది కామన్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ 7 1 2 3 4 5 6 థర్డ్ రౌండ్ కూడా సేమ్. బై అనేది కామన్ ఉంటుంది. 6 7 1 2 5 Next, 5 7 ఎందుకంటే ఇది మనము
ఈ లీగ్ మనము ఇప్పుడు 7 ఉంది కదా, 5 తోటి 4 మన 7 తోటి 9 తోటి మీరు కొంచెం ఇంటివే ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ మీరు ఎక్కడ టోర్నమెంట్ అయినా కూడా ఈజీ మనం డ్రా చేయడానికి మనకు అనుభవం ఉంటుంది. ఓకే, ఇది మనము 7 టీమ్స్ వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ రోస్ మాత్రము ఎన్ని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు మ్యాచింగ్ ఉండదు కాబట్టి అప్పుడు బై అనే దాన్ని ఎక్స్ట్రా తీసుకున్నాం. అక్కడ మ్యాచ్ ఆడిపియం కానీ ఏంటంటే మనం పూల్ వేయాలి కాబట్టి అక్కడ మనం మ్యాచ్ చూపించుకోవాలి కాబట్టి మనకు అంటే ఈ మెథడ్లో వేయడానికి మనం అది చూపించుకోవడానికి అది వేస్తాం. ఒక్కసారి నంబర్ ఆఫ్ మ్యాచెస్ కూడా ఒక్కసారి కౌంట్ చేద్దాం. ఓకే, నంబర్ ఆఫ్ మ్యాచెస్ n into n minus 1/2. మనకు నంబర్ ఆఫ్ మ్యాచెస్ ఏంటి 7 minus 1/2 7 6/2 ఎడార్ల 32/2 21 మ్యాచెస్. ఇక్కడ మనకు 21 మ్యాచెస్ వచ్చినా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే బయట తీసేస్తే 3 మ్యాచ్లు 7 3 21. ఓకే, వచ్చేసింది. ఇది సైక్లిక్ మెథడ్. ఈ సైక్లిక్ మెథడ్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సైక్లిక్ మెథడ్లో డౌట్స్ అనిపిస్తే నెక్స్ట్ టాబ్లెట్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. ఇది సైక్లిక్ మెథడ్. ఒక్కసారి మీరు కూడా ఇంటి మీద ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి సైక్లిక్ మెథడ్, ఎందుకంటే మనకి కంపల్సరీ. కనబడతలేదు, ఏం కనబడతలేదు ఆట అయితే. చాలు ఇచ్చాను ఒక ఫోటో ఇచ్చేది గట్నే ఉంటుంది. ఇచ్చింది అప్పుడు నెక్స్ట్ ఇంకో మెథడ్ వచ్చేసి టాబ్లెట్ మెథడ్. ఈ టాబ్లెట్ మెథడ్ లో ఏంటంటే ఇలా కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి. కాలమ్స్ అండ్ రోస్ రెండు ఉంటాయి. ఇందులో కూడా సరి సంఖ్యలు ఉన్నప్పుడు రోస్ ఏ విధంగా తీసుకోవాలి? 7 టీమ్స్ పార్టిసిపేట్ అయినప్పుడు బేస్ సంఖ్య వచ్చినప్పుడు బై కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే పేరింగ్ కోసం మనం 6 వచ్చినప్పుడు మనకు పేరింగ్ అవసరం లేదు. 2 అనేది మనకి ఈక్వల్ మ్యాచ్ అవుతుంది. బేస్ సంఖ్య వచ్చినప్పుడు మాత్రమే మనం బై తీసుకుంటాం. అందరికి ఇప్పుడు బై ఇచ్చినప్పుడు అందరికి ఈక్వల్ వస్తాయి కాబట్టి ఓకే. ఓకే, ఈ టాబ్లెట్ మెథడ్ లో కూడా సేమ్ టీమ్స్ తెలుసుకోవడానికి ఫార్ములా అది అన్నిటికీ సేమ్ ఫార్ములానే. ఇక్కడ ఏంటిదంటే ఈవెన్ నంబర్ వచ్చినప్పుడు n+1, యాడ్ నంబర్ వచ్చినప్పుడు n+2. ఇక్కడ మనం 2 రోలు ఎక్కువ తీసుకుంటాం. ఇక్కడనేమో 1 రో ఎక్కువ తీసుకుంటాం. ఒక్కసారి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇంతకుముందు మనం ఫస్ట్ వేసినట్టు 6 టీమ్స్ కు అటన్నీ తీసేవాటిని ఏమంటాం? మనం అటన్నీ తీసేవాటిని ఏమంటాం? రోస్.
హారిజెంటల్ హారిజెంటల్ ఎవరన్నా అన్నా ఇప్పుడు ఎన్ని టీంలు పార్టిసిపేషన్ అని చెప్పి అన్ని ఈవెన్ నంబర్ ఈ కాలమ్స్ n+1 ఓకే 6 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి మనం లీగ్ టోర్నమెంట్ లో. ఇది ట్యాబ్లర్ మెథడ్. ఇది ట్యాబ్లర్ మెథడ్. 6 టీములు పార్టిసిపేట్ అవుతున్నాయి. మనం ఏ విధంగా చేయాలి? ఇక్కడ 3 4 5 ఈ లాస్ట్ కాలం మాత్రం వదిలిపెట్టండి. లాస్ట్ కాలం వచ్చి తర్వాత చెప్తాను. 4 తర్వాత 5 మనకు రౌండ్స్ ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఇందులో? 6 కాలమ్స్ కాబట్టి మనకు 6 టీమ్స్ కాబట్టి మనకు రౌండ్స్ ఎన్ని ఉంటాయి? n-1. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు n-1 అంటే ఎన్ని రౌండ్స్ ఉంటాయి? 5 రౌండ్లు ఉంటాయి కాబట్టి 5 తర్వాత మనకి ఏం రాదు కాబట్టి ఇక్కడ 1 వేసుకుంటాం ఆల్రెడీ. 2 ఈ లాస్ట్ రోలో మాత్రము మనకి ఎన్ని రౌండ్స్ ఉంటాయి? 5 రౌండ్లు కదా. ఈ 5 రౌండ్లల్లో సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 5 రౌండ్స్. అది రోస్ మనం తీసుకుంటాం. మనం నంబర్ ఆఫ్ అంటే ఈ టాబ్లెట్ మెథడ్ లో మనం రోస్ తీసుకోవడానికి మనం ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ తీసుకోవడానికి అది నంబర్ ఆఫ్ రౌండ్స్ మనకి ఎన్ని ఉంటాయి రౌండ్స్ ఉంటాయి అనేది n-1. అదే సరి సంఖ్యలో ఉంటే n నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఎన్ని మ్యాచెస్ ఉంటాయి అన్ని రౌండ్స్ ఉంటాయి. అది బేసిస్ సంఖ్యలో టీమ్స్ ఉన్నప్పుడు ఆ విధంగా. లాస్ట్ కాలమా? కరెక్ట్ 1 2 3 4 5 తీసుకున్నాం కదా. 2 నుంచా 3 నుంచా స్టార్ట్ చేసినాం మళ్ళీ. 1 2 ఇక్కడ బి తో ఆడదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ అక్కడ 3 నుంచి చేసిండు. 2 నుంచి ఎందుకు చేయలేదు? 2 ఆల్రెడీ పైన ఉంది కదా సార్. 3 కూడా పైన ఉంది కదా. అట్లా కాదు. టూ తో ఆడదు. మ్యాచెస్ ఆడేది అన్నట్టు అది. ఇది లాస్ట్ రోలో మనకి 5 రౌండ్లు ఉంటాయి కాబట్టి 5 మ్యాచెస్లలో మనం సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? అందులో 2 ఉంటాయి. 2 4 ఫస్ట్ సరి సంఖ్యలు వేసుకోవాలి. 2 4 తర్వాత మన బేస్ సంఖ్యలు వేసుకోవాలి. 1 3 ఇది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రౌండ్స్ ఫస్ట్ రౌండ్ ఏ మ్యాచ్లు ఆడిపోయాలి, సెకండ్ రౌండ్ ఏ మ్యాచ్లు ఆడిపోయాలి, థర్డ్ రౌండ్ ఏ మ్యాచ్లు, ఫోర్త్ రౌండ్ ఏ మ్యాచ్లు, ఫిఫ్త్ రౌండ్ ఏ మ్యాచ్లు అనేది కూడా